హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలత అన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మ్యాథ్స్లోని ఒక ట్రిక్ అనేది నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ టేబుల్ అనేది ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఆర్హెచ్ఎస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్. ఓకేనా? మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న పాజిటివ్ నెంబర్ని రైట్ సైడ్ కన్వర్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? అది మైనస్ అవుతుంది. మైనస్ అనేది ప్లస్ అవుతుంది. ఇంటూ అనేది డివైడ్ అవుతుంది. డివైడ్ అనేది ఇంటూ అవుతుంది. బేసిక్గా మనం టోటల్ సమ్ అనేది సాల్వ్ చేయాలంటే ఈ ప్రాసెస్ అనేది మనకు తెలిసి ఉండాలి. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో కంపల్సరీ 4 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఈ టేబుల్ లేకుండానే మనం ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనం ఈ వీడియోలో నేర్చుకుంటున్నాం. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి మనం. ఓకేనా? ఎక్స్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడ చూడండి, మనకు 3609 ఇక్కడున్న వాల్యూలో ఏదో ఒకటి ఎక్స్ వాల్యూ అవుతుంది. మరి ఆ ఎక్స్ వాల్యూ తెలవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది 3 అయితే మనం ఎక్స్ ప్లేస్లో 3ని రీప్లేస్ చేద్దాం. 3 + 3 = 9. 3 + 3 6. 6 = 9. ఎల్హెచ్ఎస్ నాట్ ఈక్వల్ టు 9 అంటే 3 అనే ఆప్షన్ కరెక్ట్ కాదు. ఓకే, నెక్స్ట్ అలానే 6ని రీప్లేస్ చేద్దాం. ఎక్స్ ప్లేస్లో 6 రీప్లేస్ చేస్తున్నాం. 6 + 3 = 9. 6 + 3 9. 9 = 9. ఎల్హెచ్ఎస్ = ఆర్హెచ్ఎస్. ఆప్షన్ బి 6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 5x - 2 = 8. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. ఫస్ట్ 2ని రీప్లేస్ చేద్దాం. ఎక్స్ ప్లేస్లో ఏం రీప్లేస్ చేస్తున్నాం? 2. 5కి ఎక్స్‌కి మిడిల్‌లో ఏం సైన్ లేదు, ప్లస్ కానీ మైనస్ కానీ. అప్పుడు మనం ఏం తీసుకోవాలి? ఇంటూగా తీసుకోవాలి. అంటే 5 మల్టిప్లై విత్ ఎక్స్. 5 × 2 - 2 = 8. 5 2s are 10. 10 - 2 = 8. 10 - 2 8. 8 = 8. LHS = RHS అంటే ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ 2. ఓకేనా? ఒకసారి చెక్ చేయండి. 1 రీప్లేస్ చేసి 5 × 1 - 2 = 8. 5 1s are 5 - 2 = 8. 5 - 2 3. 3 = 8. 3 నాట్ ఈక్వల్ టు 8 అంటే ఆప్షన్ బి అనేది రాంగ్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థర్డ్ వన్ కామెంట్ చేయండి.